నగరం ఒంటిమిట్ట నుండి. ఇక పాలకులను ఉద్దేశించి పెద్దపల్లి జిల్లా మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు కీలక వ్యాఖ్యలు చేశారు. మహానీయుల జీవిత చరిత్ర తెలియకపోవడం వల్లనే అసమర్థులు పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతి ఒక్కరూ మహానీయుల జీవిత చరిత్ర తెలుసుకున్నప్పుడే మంచి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుంటామన్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా ఒక బుక్క ఎక్కువ వస్తుందనే సామెత ఇప్పుడు పరిపాలించే అసమర్థుల వల్ల తెలుస్తోందని పుట్టా మధు పేర్కొన్నారు. మంటని డివిజన్ కేంద్రంలోని పాత పెట్రోల్ బంక్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పుట్టా మధు. సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మంథని నడిబొడ్డులో వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణకి తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖంగా పోరాట యోధుల స్ఫూర్తితో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, చాకల ఎల్లమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆలోచన విధానంతో వాళ్ళ తెలంగాణను సాధించుకుని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఒకవైపు నిధులు నియామకాలను సాధించుకుంటూ ఉద్యమకారులను, చరిత్రకారులను, దాంట్లో బహుజనుల చరిత్రను వెలికి తీయడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చరిత్ర ఆ రోజే గోలుకొండ కిలను మరి స్వాధీనం చేసుకున్నటువంటి పోరాట యోధుడు. ఇది చాలా ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు మనకు గట్టిగానే అనిపిస్తుంది గోల్కొండ కిలా అంటే, కానీ ఇలా ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6